చేశారంట కదండి. అదే అనేది రీపోస్ట్ మార్టం చేస్తారట. రీపోస్ట్ మార్టం ఎవరు అడగాలి? అసలు కుటుంబ సభ్యులు అడగాలి. సునీత గారు అడగాలి. ఎందుకు అడుగుతుంది? ఆవిడకేంటి సంబంధం? ఇందులో సునీతకి సంబంధం కాదు కదా. రీపోస్ట్ మార్టం అనేది కుటుంబ సభ్యులు అడుగుతారు, మా వాళ్ళని అనుమానాస్పదంగా చంపేశారని, అంతే కదా. వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరి పేరు చెప్తున్నారు? సిబిఐ పేరు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఎవరిని విచారించాలి? సిబిఐని విచారిస్తారా నువ్వు కొట్టేవా లేదని? లేదు, ఇంట్లో వాళ్ళని పిలుస్తారా? ఎవరు చచ్చిపోయిన ఇంట్లో వాళ్ళని పట్టుకొచ్చి మీ వాడు ఎట్ట చంపాడో చెప్పు, జగన్ పేరు చెప్పు అని చెప్తారు. ఇప్పుడు ఇట్లా ఉంది విచిత్రమైనటువంటి పరిస్థితులు. కానీ ఒక్కసారి ఎన్నికలకు ముందు కూడా వీళ్ళిద్దరు కలిశారు, షర్మిల సునీత. అక్కడ పులివెందుల్లో ఒక రకంగా ఆడబిడ్డలను అడుగుతున్నది చాలా చాలా ప్రచారం చేశారు, చాలా హడావిడి చేశారు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చేస్తే తేలిపోద్ది ఈ అంశం, ఇంకేం లేదు అది ఇదని అనుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ షర్మిల గారు సైలెంట్ అయిపోయారు. సునీతకి షర్మిలకు కూడా ఇప్పుడు మాటలు లేవు అనేది కూడా ఈ విషయాన్ని అది ఎంతవరకు అన్ని లైట్ వాళ్ళలో వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం. కానీ ప్రాక్టికల్గా ఏమన్నా ఇది ఏమన్నా ఆంబుంబుష్ అని చెప్పి మంత్రాలు చెప్పించేదా? ఎవడు చేయాలి? ఇది కోర్టు చెప్పాలి. సిబిఐ ఇంకేం ఇన్వెస్టిగేషన్ లేదు కదా, దాన్ని క్లోజ్ చేసింది కదా సిబిఐ. ఇక రోజువారీ విచారణ